అనకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో నీకు మంచి అనిపించినా సరే అది దేవుడి వాక్యానికి వ్యతిరేకం అయితే నువ్వు చేయకూడదు. ఏం చేయకూడదు? ఇప్పుడు నేను అసలు విచిత్రమైన సంగతి ఏంటంటే, కొంతమందికి బుర్ర బుద్ధి ఉండదు. ఏముండదు? వాళ్ళు ఏంటంటే అదొక పిచ్చితనంలో బతికేస్తా ఉంటారు. పాస్టర్ గారు కూడా చాలా మంది ఉన్నారు. మన పాస్టర్ గారు వచ్చింది నా దగ్గరికి. వస్తే ఆయన అన్నాడు నాతో, అబద్ధం ఆడితే నరకానికి పోతారు అన్నాడు. ఏమన్నాడు అంటే సీరియస్ గా మాట్లాడుతున్నాడు. నేను ఆయన ఒక జోక్ వేసి, అబద్ధం ఆడితే పరలోకం వెళ్తాను అన్నాడు. ఏమన్నాను? అబద్ధం ఆడితే నరకానికి పోతారా పరలోకానికి వెళ్తారా? ఆయన చెప్పింది కరెక్టే, తప్ప నేను అన్నా. కాకపోతే అగ్నికంగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? నేనన్నా అబద్ధం ఆడితే పరలోకం వెళ్తారు, రక్షణ పొందుకుంటారని చెప్పి. అసలు ఆయనకి మైండ్ పోయి ఏం మాట్లాడుతున్నాను, పాస్టర్ గారు అది ఇది అన్నాడు. ఆగు బాబు, చెప్పేది ఆయన అని చెప్పేసి రాహాబు అనే వేష దగ్గరికి వేలు చూసేవారు వస్తారు. వీళ్ళ దాసక్షం ఏమంటుందంటే, బాబు ఆయన వెళ్ళిపోయాను ఆయన, మీరు వెళ్ళి ఎక్కడికి అబద్ధాలు దొరుకుతారని చెప్పింది. అబద్ధం చెప్పిందా నిజం చెప్పిందా? అబద్ధం చెప్పింది. నేను ఇది చూపించి, మరి ఇక్కడ అబద్ధం ఆడింది కదా, దాని వల్ల వాళ్ళ కుటుంబం అంతా రక్షించబడింది, వాళ్ళని కాపాడటం వల్ల అన్నాడు. అయితే నువ్వు అబద్ధాలు ఆడతావా? అయితే మీ చర్చి వాళ్ళు చెప్పేస్తావా? అబద్ధాలు ఆడమంటావా? అది ఇదని రెచ్చిపోయాడు. చెప్పేది వినండి. విషయం ఏంటంటే, మనం ఏ పని అనేది జ్ఞానయుక్తంగా చేయాలి. ఇప్పుడు అప్పుడు నేను ఆయన అన్నాను, ఒక 4 ఆయన ఉన్నాడు, వాళ్ళ ఆమెని అమ్మేవాడి కొడుతున్నాడు. మీ ఇంటికి వచ్చింది, బాబు నన్ను కొడుతున్నాడయ్యా, కొంచెం సేపు ఉన్నాడు, వెళ్ళిపోయింది దాకా అంది. సరే ఉంది అన్నాడు. ఆవిడ వచ్చి మా ఆవిడ ఎక్కడికి వెళ్ళింది అంటాడు. ఇప్పుడు నువ్వు నిజం చేసుకోవాలని చెప్తావా? నేను నిజమే చెప్తా, నేను ఆవిడ అమ్మకెత్తాను అన్నాడు. ఎంత అసలు కొంతమంది ఏం చదువుతుంటే, ఓరు బాబు దండం పెట్టాలనిపిస్తుంది. ఎందుకు విషయం చెప్తానంటే, ఆడ విషయం ఏమనుకున్నాడు, ఏంటి కరెక్టే, నేను కరెక్ట్ చేస్తాను అనుకున్నాడు. దాన్ని గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారం అంటే అవాక్యానుసారంగా, వాక్యానుసారంగా అంటే మనం దేవుడు దైవికమైన జ్ఞానానుసారంగా మనం నడవాలి. అలాంటి సందర్భంలో నేను అంత నిజం చెప్పుకోవాలి ప్రపంచంలో లేదు. అసలు నేను ఎప్పుడు అబద్ధం అన్నాను, ఇది కూడా మా ఇంట్లో తీసుకెళ్ళాను అప్పగించావు అనుకో, దేవుడి దృష్టిలో నువ్వు ఖచ్చితంగా పనిమనుడు తప్ప జ్ఞానం ఉంది బాబు. చాలా మంది ఈరోజు అజ్ఞానంలో బతికేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను, వాక్యాన్ని మించింది, వాక్యానికి వ్యతిరేకమైంది నీ జీవితంలో ఏది చేయకూడదు. వాక్యానికి వ్యతిరేకం అంటే అక్షరానుసారం కాదు, ఆత్మానుసారంగా. ఏనుసారంగా? అక్షరానుసారంగా తీసుకున్నంత విషయాలు ఆత్మానుసారంగా అసలు అర్థం చేసుకోవట్లేదు చాలా మంది. చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాడు వాక్యంతోనే చెప్తున్నాడు. ఏమని? నువ్వు దేవుడి కుమారుడు కదా, వాక్యంలో నుంచి చూపిస్తున్నాడు. అప్పుడు యేసయ్య చూడండి, వాక్యం నుంచే సమాధానం చెబుతున్నాడు.